ప్రైజ్ లార్డ్. మరొక్కసారి మీ ముందుకు రావడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. రేయి మొదటి జామున అంటే ఎప్పుడండి? ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, అవునా? కాదు, ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు, అది రేయి మొదటి జామున. మీరు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎందుకయ్యా అంటే, నీ పసిపిల్లల ప్రాణము కొరకు వారు వీధి మొగను మూర్ఛిల్లుచున్నారు. ఎలా మూర్ఛిల్లుతున్నారంట? వాళ్ళు చెడు వ్యసనాలతో, చెడు స్నేహాలతో, చెడు అలవాట్లతో వారు మూర్ఛిల్లిపోతున్నారు. మనం పాపిష్టి లోకంలో ఉన్నాం. పాపిష్టి లోకంలో పాపం పేట్రిల్లిపోతుంది. ఎటు చూచినా పాపమే, చీకటి కమ్మిన ఈ పుడమిలో. మనం దేవునితో నడవాలి. మనం దేవునితో నడిచినప్పుడు మాత్రమే చీకటిలో కాకుండా ఆయన వెలుగులో మనం నడవగలుగుతాం. మన బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు, వారి జీవితం కొరకు, వారి యొక్క బంగారు భవిష్యత్తు కొరకు మనం దేవుడి సన్నిధిలో మొరపెట్టాలంట. ఒక తల్లిగా ఉన్నావా, ఒక తండ్రిగా ఉన్నావా, నీవు ప్రార్థించాలి. నీ బిడ్డలకు నువ్వు ఇచ్చే అత్యంత విలువైన ఆస్తి ఏదయ్యా అంటే ప్రార్థన. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తావో, దేవుడు నీ బిడ్డల చుట్టూ కంచె వేస్తాడు. యోగు తన బిడ్డల నిమిత్తం ప్రతిదినం ప్రార్థించగా యోగు కుటుంబం చుట్టూ దేవుడు ఏం చేశాడంటే కంచె వేశాడు. నీ బిడ్డల చుట్టూ దేవుడు కంచె వేయాలని ఆశపడుతున్నావా? నీ బిడ్డలను నువ్వు కాపాడుకోవాలని ఆశపడుతున్నావా? ఎటు చూసినా పాపమే, పాపిష్టి లోకంలో మనం ఉంటుండగా మన బిడ్డలు పవిత్రంగా, పరిశుద్ధంగా, దేవుడు ఇష్టపడే బిడ్డలుగా జీవించాలని ఆశపడుతున్నట్లయితే లేవాలి. ఇప్పటి వరకు నిద్రమత్తులో మనం ఉన్నట్లయితే మనం లెగవాలి. ఎక్కడి నుండి? మనం పండుకున్న ఆ బెడ్ మీద నుండి లెగవాలి. రేయి మొదటి జామున దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లు మన హృదయాన్ని కుమ్మరించాలంట. ఎందుకు కుమ్మరించాలి బ్రదర్ అంటే, చెడ్డ అలవాట్ల గురించి, చెడ్డ స్నేహాల్లో మన బిడ్డలు పడిపోకుండా, పాపపు ఊబిలో వాళ్ళు నలిగి పడి కొట్టుకుపోకుండా కాపాడుకుంటకు ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మనం కన్నీటితో మనం ప్రార్థన చేస్తే అంట, మన కన్నీరు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పాదాలను తడుపుతుందంట. కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు, ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. మనం కార్చే ప్రతి కన్నీరు ప్రార్థనలో అది వృధాగా పోదంట. మన కన్నీరు ప్రతి బాష్ప బిందువునంట ఆయన బుడ్డిలో దాచిపెడతాడంట. ఆయన యొక్క సమయంలో శ్రేష్టమైన జవాబులను, దీవెనల వర్షమును మన మీద కుమ్మరిస్తాడంట. ఇప్పటి వరకు ప్రార్థించే తల్లిదండ్రులుగా మనం ఉండకపోయినట్లయితే ఇక నుండి ఒక అలవాటు చేసుకుందాం. ఈ 2025వ సంవత్సరం నుండైనా మన బిడ్డల నిమిత్తం, మన కుటుంబాల నిమిత్తం, పాడైపోయిన కుటుంబాల నిమిత్తం, పతనమైపోతున్న జీవితాల నిమిత్తం దేవుని సన్నిధికి వెళ్ళి రేయి మొదటి జామున, ఈ లోకంలో ఎవరితో మాట్లాడక మునిపే మొదటిగా దేవునితో గడపాలి. దేవునితో ఒక గడియ మనం గడిపినప్పుడు రిమైనింగ్ 23 అవర్స్ ప్రభు మనకు తోడై ఉంటాడంట. ఆ దినమంతా మన జీవితంలో అపవాది పైన విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట. కాబట్టి ఈ దినం నుండి రేయి మొదటి జామున దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెడదాం. నీళ్లు కుమ్మరించినట్లు మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తాం. మన బిడ్డల నిమిత్తం, మన కుటుంబాల నిమిత్తం, పాడైపోతున్నా, పతనమైపోతున్నా మన జీవితాల నిమిత్తం దేవుని సన్నిధికి వెళ్దాం. ఆయన మన కుటుంబాలను కట్టుటకు, పాడైపోయిన మన జీవితాలను బాగు చేయటకు చాలినవాడు. ప్రార్థన. పరిశుద్ధ ప్రియ పరలోకపు తండ్రి, రేయి మొదటి జామున మొరపెట్టుము అని మీరు ఇచ్చిన ఆజ్ఞను పట్టుకొని మేము ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఈ దినం నుండి ప్రభా రేయి మొదటి జామున మేము లేచి నీ సన్నిధిలో ప్రార్థించే కుటుంబాలుగా మా కుటుంబాలను మార్చమని ప్రభా నీ హస్తాల్లో పెడుతున్నాం తండ్రి. నీ చేతుల్లో పెట్టిన ఏది నిర్లక్ష్యం చేయవయ్యా.
5 రొట్టెలు 2 చేపలను ఏ విధంగా ఆశీర్వదించావు అదేవిధంగా నీ చేతుల్లో పెడుతున్న మా బిడ్డలను కూడా ఆశీర్వదించండి, దీవించండి. అనేకులకు దీవెనకరంగా మా బిడ్డలు ఉండులాగా సహాయపడమని ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు నామం పేరిట సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవించబడ్డారని నమ్ముచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప మీకు తోడై ఉండి కాపాడను గాక. ఆమేన్.